హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అన్నమాట. పాప అయితే ఇప్పుడే లేచింది. వాళ్ళ డాడీ ఇంకా పనికి వెళ్తున్నారని అయితే ఏడ్చిందనమాట. ఇంకా నేను తనని ఓదార్చి లడ్డుకైతే పాలు ఇప్పుడు కదా లడ్డు పాలైతే పెట్టించి పాలైతే తాపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, సో చూస్తూ ఉండండి. ఓమి హాయ్ చెప్పు. హాయ్ లడ్డు. లడ్డు హాయ్ చెప్పు నాన్న. ఫ్లైంగ్ కిస్ ఇచ్చే, ఫ్లైంగ్ కిస్ ఇచ్చే. ఏడ్చకూడదు, నువ్వు గుడ్ గర్ల్ కదా లడ్డు. లడ్డు నువ్వు గుడ్ గర్ల్ కదా. ఓకే అండి, బ్లాగ్ చూస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ వర్క్కి వెళ్ళిపోయారు అనేసి తను ఏడుస్తుందనమాట, నన్ను తీసుకెళ్ళాలని. తనకి బండిలో పోవాలంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళ డాడీ ఇంకా రెడీ అవుతారని తెలుస్తూనే అప్పటి నుంచి ఏడుస్తూనే ఉండింది. ఇంకా తీసుకువెళ్ళలేరు కదా పనికి కూడా అనేసి ఇంకా నేను కూడా పాపని ఓదార్చి కొద్దిసేపు సుధారిచ్చానమాట. ఇంకా ఇక్కడైతే మా ఆయన వచ్చేటప్పుడు చికెన్ అయితే తెచ్చారు. ఇంకా చికెన్ ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను. అది అలాగే పెట్టాను. కొద్దిసేపు తర్వాత చేద్దాంలే అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. సో అదండి. ఇక్కడ మార్నింగ్ అయితే పాపకి పాలు పెట్టి తాగిపించాను. అవే కొన్ని పక్కన తీసి పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ కూడా కావాలని చెప్పేసి అరౌండ్ ఒక 5 o'clock అయింది నేను టీ పెట్టేటప్పుడు. ఇంకా సరే కదా, పాప అయితే బాగా తాగుతుంది. పాలు పెట్టించేసి తనకి గ్లాస్ ఇచ్చేసామంటే తన పాటికి తను తాగుతూ ఉంటుంది. అంటే వేడివేడిగా తాగలేదులేండి, మనం చల్లార్చి తనకి ఇవ్వాలి. ఇంకా ఏదైనా టీవీలో బొమ్మలు వేపించి అలా పెట్టించి ఇచ్చేసామంటే తన పాటికి తను ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అస్సలు అల్లరి చేయదన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు చెప్తూ ఉన్నాను, ఇలా పాపకి పాలు పెట్టాను, పాలు తాపించాలి అని చెప్పి. ఒక్కొక్కసారి పని చేయడానికి కూడా అవ్వదన్నమాట. చిన్నపిల్లలతో అస్సలు పని చేయడానికి అవ్వదు. ఇంకా వాళ్ళని చూస్తామా వీళ్ళని చూస్తామా అని ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, కొన్ని తప్పదు కదా. సిటీస్లో ఉంటే ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇంకా పిల్లల్ని మనమే చూసుకోవాలి, తప్పదు. అలా అన్నమాట. విలేజ్లో ఉంటే పక్కనింటోళ్ళో ఎదురింటోళ్ళో ఏదో ఒకటి మాట్లాడిస్తారు. ఇలా సిటీ లైఫ్లో అలా కాదండి. ఎవరి పని వాళ్ళదన్నమాట. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అట్లా అన్నమాట. చాలా కష్టమైపోతుంది మనం పిల్లల్ని చూసుకోవాలన్నా. ఏదైనా ఒక పని చేస్తున్నా కూడా సడన్గా మనము వాళ్ళని వదిలేసి ఏదైనా ఒక పని చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలా అనిపించేస్తుంది. అలా అన్నమాట. బాండింగ్ అలాంటిది, తల్లి ప్రేమ అలాంటిది. ఇంకా ఇక్కడైతే టీ అయితే పోసిచ్చేసాను పాపకి. తను తాగేది కాకుండా ఆ బొమ్మకు కూడా టీ తాగిపియాలంట. నన్నైతే అస్సలు సతాయిచ్చేస్తుంది లడ్డు అయితే. ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టాను. ఆ టీ కావాలి అని చెప్పి 10 సార్లు అడుగుతుందన్నమాట. టీ తాగాలంటే చాలా ఇష్టం దానికి. ఇంకా ఎక్కడ మింద పోసేసుకుంటుందో అని నాకే భయము. ఇంకా దాన్ని చల్లార్చి తనకి ఇచ్చేలోపు అస్సలు ఆగలేదు, అడుగుతూనే ఉండింది. చూస్తూ ఉన్నారు కదా మీరు కూడా. ఇంకా కొద్దిగా బాగా కొంచెం చల్లార్చిన తర్వాత వేసి ఇచ్చాను. అప్పుడు ఏం కావాలని అడిగితే టీ టీ అని చెప్తుంది. టీ కావాలా అని అడిగితే టీ అని ఇప్పుడిప్పుడే కొద్దిగా మాట్లాడుతుంది అన్నమాట లడ్డు. ఏదైనా పని చేస్తుంటే కూడా ఈ చిన్నపిల్లలతో ఎత్తుకొని చేయాలంటే చాలా కష్టమైపోతుందండి స్వామి. ఈ తల్లులందరూ ఒక పాపకే ఇలా అంటే 2-3 పిల్లల్ని ఎలా సాకుతున్నారో కానీ అర్థం అవ్వట్లేదు. చాలా కష్టం అండి. నీ పాపతో అయితే మంచిగా టైంపాస్ అయిపోతుంది నాకు. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు చూపించానంటే విలేజ్ సైడ్లో ఇట్లా ఫుడ్ అంతా వేస్ట్ ఒక బకెట్లో వేస్తాం కదా. సిటీ లైఫ్లో ఎలా అంటే దాన్నంతా ఒక కవర్కి వేసుకొని వేస్ట్గా పడేయాలన్నమాట. అలా ఉంటుంది.
కానీ మన ఊరు సైడ్ ఫుడ్ పడేయాలంటేనే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో! ఆవులో, మేకలో తింటాయి కదా అని అనిపిచ్చేస్తుంది. కానీ సిటీలో అలా కాదండి. ఇక్కడ ఎవ్వరు అలా బకెట్స్ అది ఇది ఏం పెట్టరు. మనం ఫుడ్ వేస్ట్ అంతా కవర్‌కేసే పడేయాలా అది మీకు చెప్పాలని చెప్పి చూపించానులెండి. ఇంకిక్కడేంటంటే చికెన్ తెచ్చారని చెప్పాను కదా! అదైతే కడిగేసి క్లీన్‌గా పెట్టేశాను. అల్లం పేస్ట్ లేదన్నమాట ఆ రోజు. ఇంకా మా హస్బెండ్ కూడా వర్క్‌కి వెళ్ళిపోయారు కదా! నేను మళ్ళీ షాప్‌కి వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టమవుతుందనేసి ఇలా అల్లం అండ్ అలాగే వెల్లుల్లి ఉన్నాయి. అవైతే వేసేసి పేస్ట్ అయితే చేసేసాను. పేస్ట్ బాగా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. ఇంకొకటేంటంటే ఉప్పు అయిపోయిందని ఇంట్లో అనకూడదంట కదా! పెద్దోళ్ళు చెప్తారు. ఉప్పు నిండుగుంది అని చెప్పాలంట. దానికి ఉప్పు గానీ, చింతపండు గానీ, ఇలా బియ్యం గానీ అట్లా చెప్పాలంట. ఇంకా ఉప్పయితే డబ్బాలోకి కొంచెం ఉప్పు ఖాళీ అయినట్లుంటే డబ్బాలోకైతే వేసేసుకున్నాను. ఇక్కడేంటంటే ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేశాను. ఫస్ట్ టైం ఇలా ఫ్రై అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అలానే చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే నేను ఎర్రగడ్డలైతే వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా కొంచెం హీట్ అయినంక ఆ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలేసి వేసేసేయాలి. వేసేసిన తర్వాత దాన్ని మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కలర్ మారుతాయి కదా! ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా మంచిగా వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అది కూడా అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి దాన్ని బాగా. కలిపేసిన తర్వాత ఇంకా టమోటాలు అయితే వేసేసుకోవాలి. చెక్క లవంగం కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. మీ ఇష్టం. స్పైసీనెస్ కావాలంటే వేసుకోండి. ఇంకా ఆ తర్వాత క్లీన్‌గా కడిగేసిన చికెన్ ఉంటుంది కదా! అది కూడా వేసేసుకున్నాను. చికెన్ వేసేసుకొని అందులో వాటర్ ఉంటాయి కదా! అదంతా పోయేంత వరకు మంచిగా కుక్ అయితే అవ్వాలి. చికెను కలర్ వచ్చేంత వరకు. అయిపోయిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు అట్లే ఒక 10-15 మినిట్స్ అయితే అట్లే వదిలేయాలి. ఇంకా మసాలా అంతా ఏమి వేయకూడదు. మరి ఆ తర్వాత అయితే ఇంకా చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి అండ్ అలాగే అంతేలేండి వేసేసుకొని మంచిగా ఫ్రై అవుతుంది. అది బాగా కుక్ అయిన తర్వాత దింపేసుకోవడమే. లాస్ట్లో మీకు చూపిస్తానులేండి. అంతలోపు మా పాప అయితే ఇక్కడ సాహసం చేస్తుందని చెప్పి మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ స్టాండ్ అయితే అస్సలు ఇంచేసింది చూడండి. యూట్యూబ్ కోసం కొనుక్కున్న స్టాండ్ అయితే అది సగం కాలు ఇంచేసింది. ఇంకా ఏం చేస్తాం, మనం కొట్టలేం కదా! చిన్నపిల్లల ముఖం చూస్తే మనకు అస్సలు కొట్టబుద్ధి కాదు. అండ్ అలాగా ఇంకా ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫ్రై కూడా మంచిగా కలర్ వచ్చింది చూడండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది అలా ఉందన్నమాట. మంచిగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ చేయాలని అయితే మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ